ఈ రోజుతో ఏ పార్టీ ప్రభుత్వం స్థాపించబోతోంది అనేటువంటిది నిన్నటి వరకు తెలియనటువంటి అంశం ఈనాటితో క్లారిటీ వచ్చింది. కూటమియే ప్రభుత్వం స్థాపించబోతాయింది అని అందరికీ తెలిసింది. అయితే గతంలో రాజశేఖర్ రెడ్డి గారికి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క ఆర్ఎంపీ కూడా గొడ్డులా కష్టపడి వారి గెలుపులో కూడా ఇతోధికంగా కృషి చేశారు. అక్కడి నుంచి ఎప్పుడు కూడా ఆర్ఎంపీలకి రాజకీయంకి సంబంధం లేకుండా పోయింది. కానీ ఎల్లకాలం అలా ఉండలేము. ఎందువల్లంటే ఇప్పటికీ మన గుర్తింపు ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. కాబట్టి మనము రాజకీయ నాయకుల్ని అడిగితే గనక చెయ్యకపోతే బలవంతంగా అయినా ఒప్పించేట్టుగా మన శక్తిమంతులుగా తయారాల్సినటువంటి అవసరం ఈనాడు ఉత్పన్నం అవుతాయింది. సో అందువల్ల ఈ ఎలక్షన్లో ఎవరినన్నా మనం సంపూర్ణంగా మద్దతు ఇచ్చి గెలిచిన తర్వాత మనం గుర్తింపు అడుగుదామా అని చాలామందికి అనిపించినప్పటికీ మనం ఆ దిశగా వెళ్ళలేకపోయాం. ఎందుకంటే మన సంఘ సభ్యుల్లోనే చాలామంది వైకాపాలో యాక్టివ్గా ఉంటూ అది ఓడిపోతున్నది అని వాళ్ళు ఒప్పుకోకపోవటం, అందువల్ల మనం కూడా ఒక స్థిర నిర్ణయానికి రాలేకపోయాం. కానీ ఆఖరిలో ఎప్పుడైతే ఈ వైకాపా అయితే రాదు, కూటమి వస్తున్నది అని అనిపించినప్పుడు ఈ గ్రామీణ వైద్యులు చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నియోజకవర్గాల్లో ఓపెన్గానే కష్టపడి చిత్తశుద్ధితో పనిచేసి ఈ కూటమి గెలుపులో ఒక రాముడి వారధిలో ఉడత పాత్ర ఏ విధంగా గొప్పగా ఉందో ఆ విధంగా మన వాళ్ళు కూడా కష్టపడి పనిచేశారు. ప్రస్తుతం విజయం సాధించింది. రేపు ప్రమాణ స్వీకారం ఎప్పుడొకప్పుడు చేస్తారు వాళ్ళు. సో అందువల్ల ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరికీ కూడా ఈ గెలుపులో మీ పాత్ర గణనీయంగా ఉంది కాబట్టి శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ ఉత్తరాంధ్రలో జోషి గారు, మరి మనకి సలహాదారులుగా ఉన్నటువంటి గౌరవాధ్యక్షులు తిరుపతిరావు గారు, భువన్ ప్రకాష్ గారు, ఈ మిగతా అందరూ, ఈ కనకారావు గారు, సంఘ సభ్యులు వీళ్ళందరికీ మరి ఒకసారి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ భవిష్యత్తులో మనకి మంచి జరుగుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను.